ఇక నీళ్ళ కటకట చూడ్రి. వేలాడే నీటి పైపుల గ్రామం వడ్జరి. ఏ గ్రామంలోనైనా విద్యుత్ తీగలు గాలిలో తేలాడుతూ ఉంటాయి. అయితే కానీ నిర్మల్ జిల్లా తానూరు మండలం బోల్సా గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం వడ్జరిలో మాత్రం మంచినీటి పైప్ లైన్లు ఇళ్లపై నుంచి వేలాడుతూ కనిపిస్తాయి. ఈ ఊరిలో బోర్లు ఉన్న ఇద్దరి దగ్గర నుంచి ప్రతి కుటుంబం ఏడాదికి 4,000 రూపాయలు ఇచ్చి మంచినీటిని కొనుగోలు చేస్తారు. బోర్లు ఉన్న వారి ఇంటి నుంచి గాలిలో వేలాడే పైపుల ద్వారా గ్రామంలో అందరి ఇళ్లకు నీళ్లు సరఫరా అవుతుంది. ఇక వడ్జరి 90 నివాసాలు ఉన్నాయి, 120 కుటుంబాలు ఉన్నాయి. పూర్వం నుంచి గ్రామవాసులు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. 2 ఏళ్ల కిందట మిషన్ భగీరథ పథకంలో భాగంగా గ్రామంలో పెద్ద ట్యాంకు నిర్మించి నీటి సరఫరా చేపట్టిన పైపులు ఎక్కడికక్కడ పగిలి లీక్ అవడంతో నిలిపివేశారు. తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ విషయమై తానూరు ఎంపీడీఓ నసీరుద్దీన్ వివరణ కోరగా నీటి సమస్య అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో కొత్త బోరు వేయిస్తామని తెలిపారు. అప్పటి వరకు సాయం అందించాలని స్థానిక బోరు యజమానులను కోరినట్టుగా చెప్పారట. 2 బోర్లు ఉంటే ఆ 2 బోర్లకు ఈ పైపులు పెట్టి వీడికేం డైరెక్ట్గా పోతా ఉంటాయి. 4,000 రూపాయలట, ఏడాదికి 4,000 రూపాయలు నీళ్లకు ఇంటికి.